ఆదికాండం చివరిలో యోసేపు ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు వారి కుటుంబ సభ్యులు మొత్తం 72 మంది ఐగుప్తుకు వలస వెళ్ళారు. వారు మంచిగా పచ్చిగా బయలు ఉన్న చోట్ల సెట్ అయ్యారు. వాళ్ళు సెమిటిక్ జాతికి చెందిన వారే. అప్పుడున్న రాజు కూడా సెమిటిక్ జాతికి చెందిన వారే. అందుకని గొప్ప ఆధిక్యతలు పొందారు. మొత్తం వారు ఐగుప్తు దేశంలో ఉంది 430 సంవత్సరాలు. 215 సంవత్సరాల వరకు వాళ్ళు సంతోషంగా జీవించారు. 430లో సరిగ్గా సగం 215 సంవత్సరాల వరకు వారు సంతోషంగా జీవించారు. అయితే 215 సంవత్సరాల తర్వాత ఆర్యులు తిరిగి రాజ్యం చేజిక్కించుకున్నారు. సెమిటిక్ రాజుని ఓడించారు. దాంతో సెమిటికులంతా బానిసలైపోయారు. ఇశ్రాయేలీలు కూడా సెమిటికులు కాబట్టి వాళ్ళు కూడా బానిసలైపోయారు. కాబట్టి వాళ్ళు బానిసలుగా ఉన్నది 400 సంవత్సరాలు కాదు, బానిసలుగా ఉంది కేవలం 215 సంవత్సరాలు మాత్రమే. ఇట్లా జరిగిందని మనకి ఎక్కడైనా క్లూ ఉందా అంటే నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం. యోసేపును ఎరగని క్రొత్త రాజు. సెమిటిక్ రాజులకంతా యోసేపు గురించి తెలుసు. ఆ సెమిటిక్ జాతి పేరు హైక్సోస్, HYKSOS. హైక్సోస్ జాతి వారు పరిపాలించినంత కాలం ఇశ్రాయేలు కూడా సెమిటిక్లే కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకున్నారు, మంచి ఆధిక్యతలు పొందారు. తర్వాత ఆర్యులు రాజ్యం చేపట్టారు. అంతకుముందు ఆయన ఫరోనే అన్నారు, ఇంత తర్వాత వచ్చిన వాడిని కూడా ఫరోనే అన్నారు. ఫరో అంటే రాజులాగా టైటిల్. అది యాక్చువల్ అర్థం ఏంటంటే పెద్ద ఇంట్లో ఉండేవాడు అని అర్థం. రాజభవనంలో ఉంటాడు కదా ఫరో. లిటరల్ మీనింగ్ ఏంటంటే పెద్ద ఇంట్లో ఉండేవాడు. మిగతా ప్రజలంతా సామాన్య ఇంట్లో ఉంటే రాజు కాబట్టి పెద్ద ఇంట్లో ఉండేవాడు. కానీ దాని ఇడియోమేటిక్ అర్థం ఏంటంటే రాజు లేక అధికారి. అందుకని ఆర్యులు రాజ్యం వెళ్ళినా ఫరోనే అన్నారు, సెమిటిక్లు రాజ్యం వెళ్ళినా ఫరోనే అన్నారు. దాని విషయంలో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆర్యులు రాజ్యం స్థాపించినప్పుడు ఇశ్రాయేలుని బానిసలుగా చేశారు. కన్స్ట్రక్షన్ వాళ్ళకి పెద్ద లార్జ్ స్కేల్లో వారు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. అప్పుడు ఐగుప్తు క్యాపిటల్ ఇప్పుడున్న క్యాపిటల్ ఒకటే. ఐగుప్తు క్యాపిటల్ ఏంటి? కైరో. అప్పుడు కూడా ఐగుప్తు క్యాపిటల్ కైరోనే, కాకపోతే దాని పేరు వేరు. తర్వాత కాలంలో దాన్ని రమసేసు పట్టణము అన్నారు. రమసేసు పట్టణం అన్న కైరో అన్న ఒకటి. మోసే కాలంలో దాని పేరు ఇంకా వేరే పేరు ఉండేది, అదేంటో తెలియదు. అది మర్చిపోయారు ప్రజలు. 10 కమాండ్మెంట్స్ సినిమా కొంతమంది చూశారు కదా. ఎంతమంది చూశారు? పర్వాలేదు, ఒక 7-8 మంది చూశారు. మిగతా వాళ్ళు మాత్రం సూపర్ బిలీవర్స్ కాబట్టి 10 కమాండ్మెంట్స్ కూడా చూడరు. నేను చూశానండి, మీ అంత గొప్ప బిలీవర్ కాదేమో నేను. అక్కడ ఎందుకు మా సినిమా గురించి చెప్తున్నానంటే, మోషే టైంలో అప్పుడున్న రాజు రమసీసు అని చూపించారు. గుర్తుందా మీకు? రామ్సీస్ అంటే వాళ్ళు రమసీస్ అంటున్నారు, చేయడానికి రాక రామ్సీస్ అన్నారు. రమసీసు పేరు. కానీ రమసీస్ ఉన్నది మోషే తర్వాత 300 సంవత్సరాల తర్వాత 12వ శతాబ్దంలో ఉన్నాడు. మోషే ఉన్నది 15వ శతాబ్దంలో. మరి
మోషే 15వ శతాబ్దంలో ఉన్నాడని మనకు ఎట్లా తెలుసు? మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మొదటి రాజులు 6:1. అక్కడ సొలొమోను దేవాలయాన్ని ఎప్పుడు కట్టాడో రాసింది. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 480 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు సొలొమోను దేవాలయంలో కట్టను ఆరంభించాను. ఆ దేవాలయపు గోడ ఒకటి ఇంకా ఉంది. ఇప్పుడు మనం ఇశ్రాయేల్ దేశానికి అయితే వేలింగ్ వాల్ ఉంది కదా, అది హేరోదు సమయంలో ఉన్న దేవాలయంది కాదు. హేరోదు సమయంలో ఉన్న దేవాలయంది ఒక రాయి మీద ఒక రాయి కూడా లేకుండా మొత్తం నాశనం అయిపోయింది, యేసుప్రభు చెప్పినట్లే. కానీ అంతకుముందు నెబుకద్నెజర్ నాశనం చేసినప్పుడు ఒక గోడ వదిలేశాడు ఆయన, ఆ దేవాలయపు కూడా, అదే వేలింగ్ వాల్. దాన్ని బట్టి ఆర్కియాలజిస్ట్ లెక్క పెట్టారు. అది క్రీస్తుపూర్వం 960, కొంతమంది ఏమంటారంటే 66 అంటారు ఖచ్చితంగా. మొత్తానికి రౌండ్ ఫిగర్ చేస్తే 960 సంవత్సరాల కాలంలో నిర్మించబడిందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అప్పటికి నిర్గమనం జరిగే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 480 సంవత్సరాలు. 960కి 480 కలిపితే ఎంత? 1440. అప్పటికి మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు. అంటే మోషే ఎప్పుడు పుట్టాడనమాట? 80 కలపండి, 1440కి 1520. 1520 అంటే 16వ శతాబ్దం. మీకు అందరికీ తెలుసు కదా శతాబ్దాలు ఎట్లా లెక్క పెడతారు. 1501 to 1600 వరకు 16వ శతాబ్దం. 1501 నుంచి 1600 వరకు 15th సెంచరీ. కాబట్టి మోషే 20 సంవత్సరాలే 16వ శతాబ్దంలో ఉన్నాడు. 120 సంవత్సరాలు బతికాడు కదా. 100 సంవత్సరాలు ఆయన 15వ శతాబ్దంలో ఉన్నాడు. ఆయన పుట్టినప్పుడు ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు పెద్ద వరి పుట్టుకొచ్చింది. ఆ సమస్య ఏంటంటే ఇశ్రాయేల్ సంఖ్య చాలా ఎక్కువైపోతుంది. ఇట్లనే ఎక్కువ వనిస్తే ఏమవుతుంది, తర్వాత ఎవరన్నా లీడర్ వస్తే, ఇప్పుడు లేడు కాబట్టి సరిపోయింది. ఎవరన్నా లీడర్ వస్తే తిరుగుబాటు లేవదీసే ఛాన్స్ ఉంది. అందుకని వాళ్ళలో మగపిల్లలు పుడితే చంపేయమన్నాడు. మిడ్ వాయిస్ని ఏమంటారు తెలుగులో? మంత్రసానం అన్నాడు. అయితే మంత్రసానంలో దేవునికి భయపడినా పని చేయలేదు. అప్పుడు రాజు ఇంకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఇది జనరల్గా అందరు ఈజిప్షియన్స్కి ఇచ్చాడు. ఏంటంటే, మీరు ఎక్కడైనా ఒక పిల్లవాడు ఏడుస్తాం కనపడితే తిన్నగా తీసుకెళ్ళిపోయి నదిలో పడేసేయండి. ఎవరు పర్మిషన్ అవసరం లేదు. జనరల్గా ఐగుప్తీయులందరికీ ఇచ్చింది. కానీ మోషే పుట్టినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో అతన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, సుందరుడు అని ట్రాన్స్లేట్ చేశారు కదా అక్కడ తెలుగు బైబిల్లో. బహు సుందరుడు అంటే యాక్చువల్గా అక్కడ ఏంటంటే సకాల పురుషుడు అని ట్రాన్స్లేట్ చేయాలి దాన్ని. సకాల పురుషుడు అంటే ఎవరికి అర్థం కాదు కదా, అందుకనే సుందరుడు అని పెట్టారు. ఎక్సెప్షనల్లీ హ్యాండ్సమ్. అప్పటికే వాళ్ళకి మెస్సియా గురించిన అవగాహన ఉంది. మెస్సియా వస్తాడు, వాళ్ళని తప్పిస్తాడు. ఎందుకంటే మెస్సియా గురించిన వాగ్దానం ఆదాము వాళ్ళకి ఇచ్చాడు కదా దేవుడు.
తర్వాత ప్రవక్తలందరి ద్వారా చెప్తూ వచ్చాడు. జలప్రలయానికి ముందు కూడా ఒక ప్రవక్త యేసు రాకడ గురించి చెప్పాడు. మొదటి రాకడే కాదు, రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. ఎవరది? జలప్రలయం కంటే ముందే హానోకు ప్రవక్త. యూద పత్రిక 14వ వచనంలో మనం చూస్తాం. ఆదాము నుంచి 7వ తరంకు చెందిన హానోకు వేవేల దూతలతో, అంటే అది రెండవ రాకడ గురించి చెప్తున్నాడు, వచ్చే విషయం చెప్పాడు. కాబట్టి మెస్సియా వస్తాడు, విడుదల చేస్తాడని నమ్మిక ఉంది. మోషేని చూసినప్పుడు వాళ్ళకి అనిపించింది ఈయనే మెస్సియా కావచ్చు అనిపించింది. అందుకే నేను చేశారు, వాళ్ళ నదిలో పడేయలేదు, ఎవరికి కనపడకుండా దాచిపెట్టారు. ఈ మధ్యకాలంలో ఈ 3 నెలలు దాచిపెట్టారు. ఈ మధ్యకాలంలో ఆజ్ఞ ఇచ్చిన రాజు చనిపోయాడు. పిల్లలు చెప్పమని ఆజ్ఞ ఇచ్చే రాజు చనిపోయాడు. తర్వాత అతని భార్య రాజ్యం చేపట్టింది. కానీ బైబిల్లో ఫరో రాజు కుమార్తె అని ఉంటుంది, ఫరో రాజు భార్య అని ఉండదు. కారణం ఏంటంటే ఆమె రాజ్యం చేపట్టడానికి భర్త వలన రాజ్యం రాలేదు ఆమె చేతికి. తన తండ్రి కూడా ఫరోనే, ఆ అధికారంతో వచ్చింది. అందుకే ఫరో రాజు కుమార్తె అని రాసి ఉంటుంది. ఆమె పేరు హతత హస్త. హతత హస్త కానీ మీరు ఫారినర్స్ రాసిన పుస్తకాల్లో వాళ్ళు ప్రొనౌన్స్ చేయలేకపోయారు. హతత హస్త అని ప్రొనౌన్స్ చేయలేకపోయారు. ఇది వాళ్ళతో వచ్చిందంట. మీ పేర్లు కూడా ఇంగ్లీష్ పేర్లు అంటే ఇది ప్రొనౌన్స్ చేస్తారు, కానీ తెలుగు పేర్లు ఉంటే మాత్రం మొత్తం మార్చేస్తారు. అందుకే ప్రొనౌన్స్ చేయలేకవారు హెస్ట్ పుస్ట్ అన్నారు. అన్ని పుస్తకాలు అట్లనే రాసింది. హెస్ట్ పుస్ట్, HEST PUST. కానీ యాక్చువల్ పేరు అది కాదు. యాక్చువల్ పేరు హతత హస్త. ఇప్పుడు రాజమహేంద్రవరం అంటున్నాం, వాళ్ళ పలకలేక ఏమన్నారు? రాజమండ్రి అన్నారు. అదే కరెక్ట్ అనుకుంటాం మనం. వచ్చిన ప్రాబ్లం మొత్తం ఐగుప్తు చరిత్రలో ఒకే ఒక్క స్త్రీ పరిపాలించింది, అదే ఈమె. మోషేని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలినట్లు మనం చూస్తాం. ఈ విషయంలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. తెలుగులో వేరు వేరు మాటలు వాడారు. నోవాహు ఓడను నిర్మించాడు అని ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా ఉంటుంది? ఆర్క్ అని ఉంది. ఆర్క్ అంటే ఏంటి? బాక్స్ అని అర్థం. హీబ్రూ భాషలో టోబే అని ఉంటుంది. టోబే నుంచి మన తెలుగులో డబ్బా అనే మాట వచ్చింది. అది అటు ఇటు వెళ్తానికని కట్టలేదు, ఓడలాగా అటు ఇటు ప్రయాణం చేస్తానికి కట్టలేదు. నీళ్ళు వచ్చినప్పుడు పైకి వెళ్ళాలి, నీళ్ళు అయిపోగానే కిందకి రావాలి, అది ఉద్దేశం. అందుకని అది బాక్స్ లాగా చేయమన్నాడు. అందుకే ఇంగ్లీష్లో ఆర్క్ అన్నారు, తెలుగులో ఓడ అన్నారు. మోషే జమ్ము పెట్టి అన్న చోట కూడా హీబ్రూలో టోబే అనే ఉంది. అందుకే ఇంగ్లీష్లో దాన్ని కూడా ఆర్క్ అన్నారు. తర్వాత దేవాలయంలో తుమ్మకర్రతో ఒక పెట్టె చేసి దాంట్లో 10 ఆజ్ఞలు ఉన్న రాళ్ళు, బంగారు పాత్రలో మన్నా, చిగురించిన ఆరోన్ కర్ర పెట్టారు కదా, అది కూడా టోబే అనే ఉంది. అది కూడా బాక్సే. అదే ఇంగ్లీష్లో ద ఆర్క్ అన్నారు, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. తెలుగులో మందసం అన్నారు. ఎందుకంటే మనలో కొంచెం తెలివి ఎక్కువ, ఎందుకంటే ఒరిజినల్ మార్చేస్తూ ఉంటారు అక్కడక్కడ. ఇంగ్లీష్లో మాత్రం సేమ్ హీబ్రూ లాగానే సేమ్ మాట వాడారు. సో ఒక బాక్స్లో పెట్టి నైల్ నదిలో వదిలేరు. మోషే అక్క దూరం నుంచి వెంట వెళ్తుంది. చివరికి రాణి హతత హస్త ఆ పెట్టెను తెరుస్తుంది. ఆమెకు వాత్సల్యం కలుగుతుంది, అడాప్ట్ చేసుకోవాలనుకుంది. చూడగానే తెలిసిపోయింది ఇతను ఇశ్రాయేలీయుడు అని. ఎట్లా తెలిసిపోతుంది? 2 పద్ధతులు. ఒకటి,
నీళ్ళల్లో వేయమని ఆజ్ఞ ఇచ్చింది ఇస్రాయేల్ పిల్లలకి, వేరే పిల్లలకి కాదు కదా. కాబట్టి ఇస్రాయేల్ పిల్లోడే ఉండాల. రెండవది, సున్నతి చేయబడేది ఇస్రాయేలీలే, ఐగుప్తీయులు కాదు. ఈ మాట క్లారిఫికేషన్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 10 కమాండ్మెంట్స్లో అదేదో సీక్రెట్గా ఉన్నట్లు చెప్తారు. సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే ఆయన పేరింటేనే తెలిసిపోతుంది. మోషే అంటే అర్థం ఏంటి? నీళ్ళ నుంచి తీయబడ్డాడు. ఎవరు నీళ్ళ నుంచి తీయబడతారు? ఇస్రాయేలీలే కదా. నీళ్ళలో పడేసేది ఇస్రాయేలీని. కాబట్టి పేరు విన్నా ఈజీగా తెలిసిపోద్ది ఆయన ఇస్రాయేలుడని. సీక్రెట్ ఏం లేదు దాంట్లో. మరి వాళ్ళ ఇంట్లో మాత్రం ఆయన మోషే అని పిలవలేదు. వాళ్ళ నీళ్ళలో వేసారు, తీయలేదు కదా. వాళ్ళు పెట్టిన పేరు న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. ఇక్కడ కూడా తెలుగులో చాలా ఎక్కువ తెలివిని చూపించి పేరు మార్చేశారు. ఇంగ్లీష్లో మాత్రం కరెక్ట్గా ఉంది, జేమ్స్ వర్షన్లో. తెలుగులో ఏమన్నదంటే మోషే మన్మడును గెర్షోము కుమారుడునైన యోనాతాను. అది ఇంగ్లీష్లో అయితే ఏమంటుంది? ఎవరి దగ్గర లేదా జేమ్స్ వర్షన్? అదే 30. మనష్షే మనమడును గెర్షోము కుమారుడైన యోనాతాను అని ఉంటాడు. 18:30. చదవండి. అదే సన్ ఆఫ్ గెర్షోమ్, సన్ ఆఫ్ మనష్షే. తెలుగులో మోషే ఉంది. తెలుగులో ఏమన్నా వచ్చారంటే గెర్షోమ్ తండ్రి పేరు మోషే కదా, అక్కడ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినట్లుంది అని వీళ్ళు కరెక్ట్ చేసేసారు మోషే అని. కానీ ఇంగ్లీష్లో మట్టి పొరలు ఒరిజినల్ ఎట్లా ఉంటే అట్లనే రాస్తారు. అందుకని మనషే అనే రాశారు వాళ్ళు. అది ఇంట్లో ఆయనకు పెట్టిన పేరు. సో మోషే అసలు పేరు ఏంటి? మనషే. గెర్షోమ్ మోషే కొడుకు పేరు. యోనాతాను గెర్షోమ్ కొడుకు. చిన్నప్పుడంతా వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు కాబట్టి తల్లిదండ్రులు, అక్క వాళ్ళంతా ఏం చెప్పుకుంటారు? నువ్వు ఇశ్రాయేలుడివి, ఐగుప్తుడు కాదు. నువ్వు పెద్దగా అయిన తర్వాత, అధికారాన్ని చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ని విడుదల చేయాలి. ఇప్పుడు కష్టపడి ఇటుకలు చేస్తూ ఉన్నారు, వారికి విడుదల ఇవ్వాలి. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ పుట్టించాడు. వాళ్ళ దృష్టిలో మోషే మెస్సియానే అనుకున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అబ్రాహాం ఇస్సాకుని ఏమనుకున్నాడు? మెస్సియానే అనుకున్నాడు. అట్లనే ఇప్పుడు కూడా మోషే తల్లిదండ్రులు మోషేనే మెస్సియా, నువ్వు విడుదల చేయాలి. 40 యవన అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఐగుప్తు రాజుని దగ్గర తీసుకెళ్ళాడు. ఆమె అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు రాజకుమారుడు అయిపోయాడు. ఎవ్రీ 11, 24, 25 అక్కడ మనం చేస్తాం. సకల విద్యలందు ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. ఈజిప్ట్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ అన్ని విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాల వయసు అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది. బయటకు వచ్చాడు. తన మనిషిని ఇశ్రాయేలుని ఒక ఐగుప్తీయుడు కొడతా ఉన్నాడు. ఐగుప్తీయుని చేతిలో ఒక చేతిలో ఇంకో చేతిలో కత్తి ఉంది. ఇశ్రాయేలు చేతిలో ఏం లేదు. అందుకని మోషే అటు ఇటు చూశాడు. ఐగుప్తీయుడిని చంపేశాడు, పాతి పెట్టేశాడు. మంచి పని చేశాడా? మంచి పని చేశాడా కదా? ఎందుకు కాదంటున్నారు? దావీదు గొలియాతుని చంపటం మంచి పనేనా?
అది మర్డరే కదా. దావీదు చేస్తే మాత్రం కరెక్టు, మోసే చేస్తే మాత్రం తప్పు. ఇది మన థియాలజీ. నాయకుడు అంటే ఎవరు? తన మనుషుల్ని కాపాడేవాడు నాయకుడు కదా. శత్రువులు హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు నాయకుడు కాదు. కాబట్టి ఒక మంచి నాయకుడుగా మన కోర్స్ ఏంటి? ఎంకేహెచ్ ఓల్డ్ టెస్టిమెంట్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు లీడర్షిప్ అండ్ కల్చరల్ స్టడీస్. కాబట్టి లీడర్షిప్ విషయాలు నేర్చుకుంటూ ఉండాలి మనం ఓటుతో పాటు. మంచి నాయకుడుగా తన వాడిని రక్షించాడు. రెండో రోజు వచ్చాడు, ఇద్దరు తన వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చంపటానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇద్దరు తన మనుషులే. ఏం చేయాలి? సమాధానం సమకూర్చాలి. అదే ట్రై చేశాడు. అయితే ఇశ్రాయేలీలు మోషే నాయకత్వాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ కొరకు ఒక ఐగుప్తీయుడిని చంపేశాడు కదా. ఎందుకు ఒప్పుకోలేదు ఆయన నాయకత్వాన్ని? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంటెగ్రిటీ ప్రాబ్లం. మోషే ఎక్కడ జీవిస్తున్నాడు? రాజభవనంలో. వీళ్ళేమో పూరు గుడిసెల్లో ఉండి ఇటుకలు తయారు చేస్తున్నారు. రాజభవనంలో ఉండేవాడు మనకెందుకు సహాయం చేస్తాడు? ఉట్టికి నటిస్తున్నాడేమో అనుకున్నారు. ఇంటెగ్రిటీ ప్రాబ్లం. ఐగుప్తీయుని చంపేసినట్లే మమ్మల్ని చంపేస్తావా అని అంటే మోషే కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఇప్పటికే రాణిని హతతాస్తాని ఐగుప్తీయులు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇశ్రాయేలుని తీసుకొచ్చి పెంచుకుంటుంది, రేపో మాపు రాజు అయిపోతాడు, మన గత ఏంటి అంటున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక ఐగుప్తీయుని చంపాడంటే ఐగుప్తీయులు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు. నా వల్ల నా తల్లికి చెడు పేరు ఎందుకు రావాలని పారిపోయాడు. మిద్యానికి వెళ్ళాడు. మిద్యాన్లో తన మామ రెగుయేలు ఇంటికి చేరుకున్నాడు. రెగుయేలు ఒక యాజకుడు, పూజారి. ఆ పూజారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అట్లా చేసుకోవచ్చా? అన్నిటితో విజోడుగా ఉండకూడదు కదా. కాబట్టి మోసే కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా? అందులో మామూలు వ్యక్తి కాదు, యాజకుడు, పూజారి. మిద్యానీయులు ఎవరు అసలు? ఆదికాండం 25 అధ్యాయం 1వ వచనంలో సారా చనిపోయిన తర్వాత అబ్రహాము ఇంకొక స్త్రీని వివాహం ఆడాడు. ఆమె పేరు కెతురా. ఆమె 6 కుమారులకు జన్మనిచ్చింది. దాంట్లో 4వ కుమారుడి పేరు మిద్యాన్. కాబట్టి మిద్యాని దేవుడు ఎవరు? యెహోవానే. ఇష్మాయిల్ దేవుడు ఎవరు? యెహోవానే. అప్పుడు ఆ కాలంలో ఇశ్రాయేల్ దేవుడు యెహోవానే. కాకపోతే అది వేరే డినామినేషన్, ఇది వేరే డినామినేషన్ అంతే. అందుకనే చేసుకోవటంలో తప్పేం లేదు. అలాగే యోసేపు కూడా పూజారి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఏ పూజారి? సెమెటిక్ జాతికి చెందిన పూజారి. యోసేపు కూడా సెమెటిక్ జాతికి చెందినవాడు కదా. ఇద్దరు దేవుళ్ళు ఒకరే. వాళ్ళు అదే చూశారు అంతేగాని మన డినామినేషన్లోనే పెళ్లి చేసుకోవాలన్న రూల్ లేదు వాళ్ళకి. మనం పెట్టుకుంటున్నాం అట్లాంటి రూల్స్. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఈ రెగుయేలు దగ్గర ఏం పని ఉంది? గొర్రెల కాపరి. కాబట్టి మోషకి ఏం జాబ్ ఇచ్చాడు? గొర్రెలు కాయమని చెప్పాడు. ఒక పెద్ద పండితుడిని తీసుకొచ్చి గొర్రెలు కాయమంటే ఎట్లా ఉంటుంది? అదేమన్నా పెద్ద పని? మార్నింగే గొర్రెల్ని తీసుకెళ్ళాలి, పచ్చిక దగ్గర తీసుకెళ్ళాలి. అవి మేస్తూ ఉంటే చెట్టు కింద రాయి మీదనో దేని మీద కూర్చొని చూస్తూ ఉండాలి. ఎప్పుడు పని పడుతుంది? ఒక పెద్ద పుల్లో సింహము వస్తే పని పడుతుంది. అంతవరకు ఏం పని ఉండదు. అట్లాంటి బోరింగ్ లైఫ్ జీవించగలడా? మోషే లాంటి పండితుడు ఇట్లా బోరింగ్గా జీవించమంటే జీవిస్తాడా? దావీదు కూడా అంతే. దావీదు గొప్ప పండితుడు, కీర్తనలు రాసేవాడు. వాళ్ళ తండ్రి ఇచ్చిన పని ఏంటి? గొర్రెలు గాయమన్నాడు. ఏం చేశాడు దావీదు? మంచి కీర్తనలు రాస్తూ కూర్చున్నాడు.
పెద్ద పులి సింహం వచ్చినప్పుడు మాత్రం పనిచేశాడు. అలాగే మోషే కూడా గొర్రెలు కాస్తూ 2 పుస్తకాలు రాశాడు. మొట్టమొదటిది యోబు గ్రంథం. యోబు గ్రంథం ఎందుకు రాశాడు అని అంటే, ఇశ్రాయేలీలు చాలా శ్రమకు గురయ్యాడు. యోబు ఎట్లయితే శ్రమకు గురయ్యాడో ఇశ్రాయేల్ కూడా శ్రమకు గురయ్యాడు. దేవుడు యోబుని శ్రమకు ఎందుకు గురి చేశాడు? సాతానుడు ఛాలెంజ్ చేశాడు కాబట్టి, అంతే కదా. అలాగే ఇశ్రాయేలుని శ్రమకు ఎందుకు అలా చేశాడు? బహుశా సాతానుడు ఉన్నాడు కనుక. యోబు శ్రమను అనుభవించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అతనికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. సో ఇశ్రాయేల్కి ఏం రాశాడంటే, ఈ శ్రమ అయిపోయినాక మీకు రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి, ఏం బాధపడకండి అని ఎంకరేజ్ చేస్తానికి ఆ గ్రంథం రాశాడు. తర్వాత ఆదికాండం రాశాడు, మిదియాన్లో ఉన్నప్పుడే. అరబ్బులు ఏం చెప్తారంటే, ఈయన గొర్రెలు కాస్తూ ఉంటే గాబ్రియేలు దూత వచ్చి ప్రత్యక్షత ఇచ్చాడు అని చెప్తారు. బైబిల్లో మాత్రం ఎక్కడ లేదండి. ఒక దూత ద్వారా పొందినట్టుంది ఒక చోట, ఏంజల్ ఆఫ్ ద లార్డ్. బహుశా దూత అంటే గాబ్రియేలు దూత అయి ఉండొచ్చు, ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే బైబిల్లో దూత వచ్చినట్లయితే ఉంది కానీ గాబ్రియేల్ అని పేరైతే లేదు. మొత్తానికి ప్రత్యక్షత వచ్చింది. ఈ 2 పుస్తకాలు రాసిన తర్వాత దేవుడు ఆయనకు కనపడతాడు, థియోఫానీలా కనపడతాడు. అబ్రహాంకేమో ఒక మనిషిలాగా కనపడ్డాడు, హాగర్కేమో ఒక దూతలాగా కనపడ్డాడు, మోషేకి అయితే ఒక చెట్టులాగా కనపడ్డాడు. మండుచున్న పొద గురించి మాట్లాడాడు. తన ఇష్టం ఏదన్నా కారణం తీసుకోవచ్చు. ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడు? 40 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలుని విడుదల చేయాలనుకున్నావు కదా, నాయకత్వం వహించాలనుకున్నావు కదా, ఇప్పుడు నేను నాయకుడిగా చేస్తాను, నిన్ను రెడీ అమ్మంటాడు. సరే ప్రభు, ఇప్పుడన్నా తెలిసింది నా విలువ నీకు అని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఏమంటాడు? 40 సంవత్సరాల క్రితం నన్ను పిలుస్తుంటే వచ్చేవాడిని, అప్పుడు కత్తితో యుద్ధం ఎట్లా చేయాలో నాకు తెలుసు, బలం ఉంది. ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, 80 సంవత్సరాలు. మంచి నాయకుడు తనకిచ్చిన పనిని చేయగలనా లేదా అని ఎవాల్యుయేట్ చేసుకుంటాడు. మోషే మంచి నాయకుడిగా ఏం చేశాడు? తను తాను ఎవాల్యుయేట్ చేసుకున్నాడు. దేవుడు ఇచ్చే పని నేను చేయగలనా? ముసలోడుగా చేయలేను నేను. కరెక్ట్ ఎస్టిమేషన్, అది తప్పేం కాదు. ఎందుకంటే పాస్టర్స్ అంతా ఏం చెప్తారంటే సాకులు చెప్పాడు అంటారు. సాకులు కాదు అవి, వాస్తవం. ముసలోడైనా యుద్ధం చేయగలడు, ఎట్లా నడిపించగలడు? ఇప్పుడు 60-70 వస్తేనే మనం సరిగా నడలేకపోతున్నాం కదా. ఆయన 80 సంవత్సరాలు, అప్పుడు కొంచెం బలం ఎక్కువ ఉండేది అనుకోండి. అయితే దేవుడు ఏం చెప్తాడు? నీకు మాట రాదని చెప్తాడు ముందు. మాట మాంద్యం గలవాడిని. మాట్లాడకపోతే ఒక సెక్రటరీని పెట్టుకోవయ్యా, నీ బదులు సెక్రటరీ మాట్లాడతాడు. అంతే కదా. కంపెనీస్లో డైరెక్టర్స్ అంతా వాళ్ళ కస్టమర్స్ తోటి వాళ్ళు మాట్లాడరు, సెక్రటరీలే మాట్లాడతారు. మినిస్టర్ సెక్రటరీలే అన్ని పనులు చేస్తారు. సెక్రటరీని పెట్టుకో. ఆ సెక్రటరీని ఆయనే చూపించాడు. ఎవరది? ఎవరోని కత్తి పట్టుకొని యుద్ధం చేయలేదు అంటున్నావు కదా, ఒక ఎవరొస్తుంది సెక్రటరీ దానికి ఇన్ఛార్జ్ పెట్టేసి, సైన్యాధిపతిగా పెట్టేసి. అదెవరు? యెహోషువ. ఇట్లా నాయకుడు అన్ని పనులు చేయనవసరం లేదు. ఏది చేయగలడో చేయాలి. చేయలేని దాని కొరకు ఏం చేయాలి? అసిస్టెంట్స్ని అపాయింట్ చేయాలి. ఇప్పుడు నాకు పాటలు పాడతాను రాదు. చాలా చోట్ల నన్ను ప్రీచింగ్ కాకుండా వెళ్ళాను అనుకోండి, నన్ను చూసి వెంటనే బ్రదర్ వచ్చి క్లీప్ చేయండి అని అడుగుతారు. మర్యాద చూపిస్తానికి. ప్రతి మీటింగ్లో పాటలు పాడాలి, నాకేమో రాదు. ఏం చేస్తాను ఆ టైంలో?
పాటలు పాడే వ్యక్తిని మోజెస్ కనబడితే మోజెస్ ప్లీజ్ వచ్చి పాటలు నేర్పియాలి చెప్తాను. అప్పుడు మోజెస్ ఏమనుకుంటాడు, నేను ఎంత మంచివాడు, నాకు రాక పిలుస్తున్నాను కానీ నేనేమనుకుంటాడు, నేను ఎంత మంచివాడు నన్ను పిలిచాడు అనుకుంటాడు కదా. కాబట్టి నా యొక్క విలువ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. వారికి డెలిగేట్ చేసినప్పుడు మన విలువ తగ్గదు, మన విలువ ఎక్కువ అవుతుంది. అట్లా మోషే లీడర్షిప్ యాక్సెప్ట్ చేస్తాడు. సరేనయ్యా నీ చేతులు ఏముందని అడుగుతాడు. ఏముంది ప్రభు, కర్ర ఉంది అంటాడు. ఎప్పుడైనా దేవుడు మనకు పిలిచినప్పుడు మన చేతుల్లో ఉంది అడుగుతాడు కానీ చేతుల్లో లేనిది అడగడు. చేతుల్లో ఉన్నదే అడుగుతాడు. నాకు పాటలు పాడతాను రాదు కాబట్టి సాంగ్ లీడర్ నన్ను చేయడు, నా చేతిలో లేని పనేది. మోషే కర్ర ఉంది అంటే సరే ఆ కర్రనే నాకు ఇచ్చే, నేను అద్భుతంగా దాన్ని వాడుకుంటాను. దాన్ని కింద పడగానే నాకాష్ అయింది ఉంది. నాకాష్ అంటే బుస కొట్టెను అని అర్థం. కర్ర కింద వేయగానే బుస కొట్టింది. పాము బుస కొడుతుంది కాబట్టి పామాయను అని ట్రాన్స్లేట్ చేశారు. దాని తర్వాత ఫరో ముందుకు వచ్చాడు. ఫరో ఎదుట కర్ర కింద పడేశాడు. అప్పుడేమైంది? 7వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మోషే అహరోను ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే ఇది సర్పమాయను. కానీ హీబ్రూ భాషలో నాకాష అని లేదు. అంతకుముందు కర్ర కింద పడేస్తే నాకాష అయింది, ఇక్కడ నాకాష అని లేదు. తానీన్ అయింది అని ఉంది. తానీన్ తానీన్ TANEEN తానీన్. తానీన్ అంటే బైబిల్లో 2 విధాలుగా వాడబడింది. జనరల్గా యూదులైతే 3 మీనింగ్స్ ఇస్తారు. ఒక మీనింగ్ ఏంటంటే తానీన్ అంటే ఒక మీనింగ్ ఘట సర్పము. చైనా వాళ్ళ నేషనల్ యానిమల్ ఏంటి? ఘట సర్పము, డ్రాగన్. రెండవ అర్థము మొసలి. మొసలి చాలా శక్తి కలది కదా. మూడవది డైనోసార్. ఆయన కర్ర కిందకు పడేస్తే ఈ మూడిట్లో ఏదో ఒకటి అయింది. ఘట సర్పం అన్నవి ఉండాలి, మొసలి అన్నవి ఉండాలి, డైనోసార్ అన్నవి ఉండాలి. బహుశా డైనోసారే అయి ఉంటుంది. మెజిషియన్స్ వచ్చారు, వాళ్ళ కర్రల కింద పడేసారు. సాధారణంగా మెజిషియన్స్ కర్రల కింద పడేస్తే ఒక్కోసారి టోపీలు తీసింది, టోపీల నుంచి కొన్ని కుందేళ్ళని తీసుకొస్తారు కదా. సో మెజిషియన్స్ సాధారణంగా కుందేళ్ళని తయారు చేస్తారు. అట్లనే వీళ్ళు కూడా కుందేళ్ళని తెచ్చినట్టున్నారు. అయితే మోసే చేసింది కుందేళ్ళు కాదు కదా, డైనోసార్. అందుకే వాటిని తినేసింది. ఇట్లాంటివి నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు హీబ్రూ భాష నేర్చుకోవాలి. ఇలా మీకు హీబ్రూ భాష కొరకు అరేంజ్ చేస్తాను నేను. హైదరాబాద్ సిటీలోనే బెస్ట్ లెక్చరర్ ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన ఆయన, ప్రొఫెసరు. ఆయన అరేంజ్ చేస్తాను మీకు హీబ్రూ భాష నేర్పిస్తానికి. ఇక్కడికి వస్తాడు, నేను భయపడిన అవసరం లేదు. అయితే లాంగ్వేజ్ మాత్రం నేర్పిస్తాడు. తర్వాత వెకాబులరీ నేర్చుకోండి, నీ బాధ్యత. వెకాబులరీ ముందు ఒక పుస్తకం కొని కంటెస్ట్ పెడతాం అంతే కదా, చాలా ఈజీ పని. ఒకసారి లాంగ్వేజ్ స్ట్రక్చర్ తెలిసిపోతే మాటలు వాడుకొని కన్సెంటెన్సెస్ చేసుకోవచ్చు. కరెక్ట్ మీనింగ్ కావాలంటే హీబ్రూ నేర్చుకోవాలండి.
దాని తర్వాత దేవుడు కర్ర ద్వారా అనేక అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ మనం స్టాప్ చేస్తాం. 9:10 అయిపోయింది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు?